హలో నమస్తే అస్సలం వాలేకం శంషాద్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మటన్ ఇంకా గోంగూర కర్రీ తయారు చేద్దాం. మటన్ గోంగూర కర్రీ ఎలా తయారు చేయాలో పదండి నేను చూపిస్తాను. ఫస్ట్ కుక్కర్ తీసుకొని అందులో మనం ఈ గోంగూరని బాగా కడిగి ఈ కుక్కర్లో వేసుకుందాం. అలాగే 4 పచ్చిమిర్చి ఇంకా కొంచెం పసుపు వేసి కుక్కర్లో పెట్టి ఒక విజిల్ పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ పెట్టుకుందాం. టూ విజిల్స్ అయ్యాయి కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ఇది మనం ఒక 5 నిమిషాలు పక్కన పెడతాం. ఇప్పుడు మనం ఇంకొక కుక్కర్ స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని అందులో మనం సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఇంకా 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మనకు ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం మటన్ వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుందాం. అందులోనే మనం సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అలాగే అందులో మనం కారం కూడా వేసేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల కారం. మనం కారం ఎంత తింటామో అంత కారం మనం వేసుకోవాలి. వేసి ఒక్కసారి కలిపి 5 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. కొంచెం ఉడికింది కదా, ఇప్పుడు ఇందులో టమాటా, అలాగే అందులోనే ధనియా పౌడర్ ఇంకా కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. అందులోనే మనం కొంచెం మటన్ మసాలా కూడా వేసుకుందాం. వేసుకొని మనకు సరిపడా వాటర్ వేసుకొని బాగా కలిపి అలాగే కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ పెట్టుకుందాం. ఒక్కసారి మనం గోంగూర చూద్దాం. బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఈ గోంగూరని మనం ఏం చేయాలంటే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. నేను మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని వస్తాను. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చాయి కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి నేను మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. చూడండి ఎంత మెత్తగా చేసుకున్నాను. ఇలాగ మనం గోంగూరని మామూలుగా చేయకుండా ఇలా మిక్సీలో వేసుకొని చేసుకుంటే మనకి ఆకులు అన్నవి కనబడవు కాబట్టి టేస్ట్గా ఉంటుంది. కాబట్టి ఇలాగ మనం ఎప్పుడైనా సరే మటన్ గోంగూర చేసుకున్నప్పుడు ఇలాగ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అండి మనం ఒక్కసారి చూద్దాం. వెరీ గుడ్. ఇంకోండి మటన్ బాగా మనకి ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసాం కదా, ఇప్పుడు మనం ఇందాకలా గోంగూర పేస్ట్ మొత్తం ఇందులో వేసేద్దాం. గోంగూరని మనం పేస్ట్ లాగా ఎందుకు చేసుకోవాలంటే మనకి తిన్నప్పుడు ఆకులుగా తగులుతాయి కదా, తగలకుండా మనకి సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే గోంగూరని మనం మిక్స్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. వేసుకొని బాగా కలిపి 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇదిగోండి 5 నిమిషాలు బాగా ఉడికింది కదా,
5 నిమిషాలు ఉడికిపోయింది, ఇంకా గోంగూర మటన్ అయిపోయింది అని అనుకుంటున్నారా? కాదండి, అసలైన టేస్ట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి గోంగూర మటన్ టేస్టీగా రావాలంటే ఇప్పుడు మనం చేసింది లాస్ట్లో చిట్కా, దీనివల్ల మనకి గోంగూర మటన్ అన్నది టేస్ట్ వస్తుంది. అదేంటో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్టవ్ మీద ఒక డేక్షా పెట్టుకొని అందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని అందులోని మనం ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు వేసుకొని మనకి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి గోల్డెన్ కలర్ అయ్యింది కదా, ఇప్పుడు ఇందులోని జీలకర్ర వేసుకుందాం, అలాగే ఆవాలు, అలాగే ఆనియన్, అలాగే కరివేపాకు, అలాగే అందులో కొంచెం ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే మనం మటన్ గోంగూర వండినప్పుడు లాస్ట్లో మనం ఇలా తాలింపు పెట్టుకుంటే మనకి మటన్ గోంగూర ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మటన్ గోంగూర చేసుకున్నప్పుడు ఇలాగ లాస్ట్లో తాలింపు పెట్టుకోవాలి. ఇదిగోండి మనకి బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇందాకలా మనం చేసుకున్న గోంగూర మటన్ మొత్తం వేసేద్దాం. వేసి ఒక్కసారి కలిపి ఒక్క 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఒక్కసారి చూద్దాం. వావ్, సూపర్! ఇదిగోండి గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ గోంగూర మటన్ కర్రీని ఒక బౌల్లో తీసుకుందాం. ఇదిగోండి గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయింది. గోంగూర మటన్ కర్రీ ఈజీగా ఇలా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చిందా ఈ వీడియో? ఒకవేళ నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.